ఈరోజు నిజంగా తిరుమలకు సంబంధించి లేదంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశము, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశము, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి విషయంలోనే కల్తీ జరుగుతోంది, అపచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి అంటే మరి సమాజంలో మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన ప్రతి ఒక్కరికి ఈ అంశం పైన ఆవేదన ఉంది. నిజంగా ఇక్కడ జరుగుతున్న అపచారం కావచ్చు, కల్తీకి సంబంధించిన అంశం గురించి ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క పాత్ర ఉంది అనేది స్పష్టంగా చెప్పగలను. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తిరుమలను ఒక పవిత్రమైన కోణంలోనో లేదంటే వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కోణంలోనో కాకుండా దీన్ని ఒక రాజకీయ కోణంలో కావచ్చు, లేదంటే వ్యాపార కోణంలో చూడడము, రాజకీయ నాయకులను తీసుకొని వచ్చి ఇక్కడ పాలక మండలిలో నియమించడము, అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి, దందాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కల్పిస్తున్నారు. అది గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు. సో దీనికి ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. తిరుమలను ఈరోజు ఒక వ్యాపార కోణంలోనో రాజకీయ కోణంలోనో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినప్పుడు ఇలాంటి పొరపాట్లు కావచ్చు, ఇలాంటి అపచారాలు కావచ్చు జరగకుండా భవిష్యత్తులో అందరికీ మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒక తిరుమల విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ప్రభుత్వానికి కావచ్చు లేదా పాలక మండలికి సూచన అనుకోవచ్చు, మరో అంశం అనుకోవచ్చు. ఈ అంశము వివాదము కాదు, విమర్శ కాదు. ప్రతి ఒక్కరూ మామూలుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు సమాజంలో కావచ్చు, అది దేవుడి విషయంలో కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్వామివారు చూసుకుంటారు లేదా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, ఖచ్చితంగా శిక్ష పడుతుందో లేదంటే దానికి పరిష్కారం వస్తుందనో మామూలుగా మనము మాట్లాడుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం అందరం గమనించాల్సిన అంశం ఏంటంటే హైందవ ధర్మంలో, హిందూ శాస్త్రాల్లో ఉన్న అన్ని దేవుళ్లకు సంబంధించిన అంశం కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన అంశం కావచ్చు, దేవతామూర్తులకు సంబంధించిన అంశం కావచ్చు, తీసుకున్నట్టయితే ఎక్కడా లేని విధంగా తిరుమలలో మాత్రమే స్వామివారికి కళ్ళు కప్పే ప్రయత్నం జరుగుతోంది. అంటే వెంకటేశ్వర స్వామికి తిరునామం ఉంటుంది, నుదుట నామం ఉంటుంది తప్ప కళ్ళు మూతబడేటట్టు ఉండాలి అనేది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ ఆగమ శాస్త్రంలో లేదు. తిరుమలలో పాటించే వైఖానస ఆగమంలో కావచ్చు, లేదంటే మరో గ్రంథంలో కావచ్చు, వేదాల్లో కావచ్చు, ఎక్కడా లేనప్పటికీ కూడా గతంలో తిరుమలలో స్వామివారికి కళ్ళు మూత పెట్టే విధంగా అలంకరణ లేనప్పటికీ కూడా అది దురదృష్టవశాత్తు ఎక్కడ మొదలైందో తెలియదు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క గురువారం మాత్రమే నేత్ర దర్శనం పేరు చెప్పి స్వామికి పూర్తిగా ఆ కళ్ళ నేత్ర దర్శనం అయ్యే కార్యక్రమం జరుగుతుంది. కానీ మిగిలిన రోజులంతా కూడా కళ్ళుని కవర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీని మీద ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు, లేదంటే టీటీడీ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచించి ఆ ప్రక్రియను మార్పు తీసుకొస్తే అప్పటికైనా తిరుమలలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అపచారాలు కావచ్చు ముగింపు పలుకుతుందనేది ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. చాలా మంది పండితులు, చాలా మంది పెద్దలు కూడా దీని గురించి వారి అభిప్రాయం లోపల ఉన్నప్పటికీ కూడా బయట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ దిశగా ఏమైనా ప్రభుత్వము లేదంటే ఆగమ శాస్త్ర పండితులు, హైందవ శాస్త్రానికి సంబంధించిన పెద్దలు ఆలోచిస్తే మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను.
కల్తీ నయం విషయంలో బీసీవై పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది? అంటే ఇవాళ చార్జ్ షీట్ల అంశాలంతా మీరు చూసి